హలో అండి, గుడ్ మార్నింగ్. అందరికీ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ వ్లాగ్స్ 321 అండి. ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు తీసిన వీడియో అనమాట. చిన్న క్లిప్ అంతే, పెద్ద వీడియో అయితే ఏం కాదు. ఆ రోజు సో మంచిగా అయితే తెచ్చుకున్నాం అనమాట. అయితే నేనేం పెద్దగా తిననులేండి, ఆ ఉత్త రైస్ మాత్రమే తింటా. అది కూడా 2 ముక్కలు అంతే. పీస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చినారు. ఆ రోజు ఏదో ఆఫర్స్ అని తెచ్చుకున్నారు. సో మాకైతే ఇట్లా అయితే జరిగిందనమాట. మామూలుగా ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటుంటాం కదా, రోజు కర్రీస్ అవి ఇవి అని చెప్పేసి. సో ఆ రోజు స్పెషల్ కాబట్టి కొంచెం మంచిగా స్పెషల్ రోజు అని చెప్పేసి అట్లా అయితే జరిగింది అనమాట. చిన్న క్లిప్ అనమాట. ఆ రోజు కొంచెం తీసుకున్నాను వీడియోస్ కోసం అని చెప్పేసి ఇట్లా అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. అదేనండి, ఏం లేదండి. ఈ మధ్యన చాలామంది కూడా లైవ్లలో మనకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కొంచెం అంటే అందరు పెట్టట్లేదు, ఎవరో ఒక ఇద్దరు మాత్రమే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. చాలా వరకు అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సిస్టర్ అలా అనుకుంటా. సో అట్లా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఏంటంటే మెయిన్ వచ్చేసి ఎన్నో స్ట్రగుల్స్లో ఫేస్ చేస్తూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఓన్లీ ఇన్కమ్ కోసమే అండి. సో ఇన్కమ్ కోసమే, ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం కోసమే ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటామన్నమాట. ఎవరైనా సరే అండి, ఎంత కష్టపడిందో ఎండ్ ఆఫ్ ది మనీ కోసమే కాబట్టి. సో నేనైతే ఇట్లా చాలా వరకు యూట్యూబ్ ఇంకా స్టిల్ మీరు అనుకుంటుంటున్నారు నాకు డబ్బులు వస్తుందేమో అని చెప్పేసి చాలామందికి అపోహ ఉంటుంది. సో నాకైతే ఇంతవరకు అయితే యూట్యూబ్ నుంచి రూ. 1 అంటే రూ. 1 కూడా రాలేదండి. అయితే నా ఛానల్కి యాడ్స్ అయితే వస్తుంటాయి. లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా నేను. సో లాంగ్ వీడియోస్కి అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, యాడ్స్ నుంచి వచ్చిన మనీ అయితే వాళ్ళు తీసేసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు. ఎందుకంటే మన ఛానల్ ఇంకా స్టిల్ మానిటైజేషన్ అనేది అవ్వలేదు కాబట్టి. సో కష్టం అనుకుంటే ప్రతీదీ కష్టమే అండి. భూమి మీద ప్రతీదీ కష్టమే. ఏదైనా సరే కష్టం అనుకుంటే లైఫ్లో ఏది సాధించలేం. ఒక్కసారి ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను, నేను సహిస్తాను, నా వల్ల అవుతుంది అని జస్ట్ ప్రయత్నమైనా చేసి ఓడిపోవడంలో గెలుపు ఉంది. కానీ అసలు ప్రయత్నమే చేయకోకుండా ఇది నా వల్ల కాదు ఇంకా సో నేనేం చేయలేను అనుకుంటే లైఫ్లో ఏది సాధించలేమండి. ప్రతి ఒక్కటి మనము ఊరికే వచ్చిందనుకో దాంట్లో థ్రిల్ ఏముంటుందండి. సో ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి, ఎన్నో స్ట్రగుల్స్ చేసి, ఎన్నో ఫేస్ చేసి, ఎన్నో బ్యాడ్ కామెంట్స్ని తట్టుకొని, ఎన్నో భరించుకున్న గుండె మనది. సో ప్రతి దాంట్లో మనం ఏదైనా సరే, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది సక్సెస్ అనేది మన కోసం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కష్టం అనుకుంటే లైఫ్లో ప్రతిదీ కష్టంగానే ఉంటుందండి. సో కష్టపడుకోకుండా వచ్చింది ఏది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ రోజులు స్టే చేయదు, నిలబడదు అనమాట. సో కష్టం అనేది కంపల్సరీ పడాలన్నమాట. మనం ఎంతైనా సరే, నేను ఇంత కష్టపడుతున్నాను నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే సో మా ఫ్యామిలీలో ఎవ్వరు సపోర్ట్ చేయరండి. ఓన్లీ మా హస్బెండ్, మా అమ్మ నాన్న, మా ఫ్యామిలీ వరకు మాత్రమే నాకు సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలామంది అయితే నీకేం పని లేదా యూట్యూబ్ చేస్తున్నావు అని చెప్తారు. పని లేక యూట్యూబ్ చేయడం లేదండి, పని పెట్టుకొని యూట్యూబ్ చేసుకుంటున్నాను నేను. సో నా పనులన్నీ ఇంట్లో రోజంతా వంట చేసుకోవాలా, బోకులు కడుక్కోవాలా, చేసుకోవాలా, అన్ని పనులు చేసుకునే తర్వాతనే నాకు కొంచెం ఖాళీ టైం ఉంటుంది కదా, దాంట్లోనే యూట్యూబ్ చేసుకుంటున్నా. సో నాకేం పని బాటలేక చేసుకోలేదు, లేదా నాకేమన్నా పని పెట్టుకొని చేసుకోలేదు, ఇదే పనిగా పెట్టుకోలేదన్నమాట. సో దీని నుంచి మనకు వస్తే రూ. 1 2 వస్తే ఏదో మనకి ఇంట్లో ఖర్చులకి కనీసం పప్పు రసం కన్నా వస్తుంది కదా అని చెప్పేసి అయితే హార్డ్ వర్క్ చేస్తున్నాను. అంతేగాని నాకు వేలు కోట్లు లక్షలు రావాలని అయితే కాదండి. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ అయితే అస్సలు కాలేదు. అందుకని సో లైవ్లు అయితే కంటిన్యూగా చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ పెట్టేది దాదాపు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మనకైతే నెక్స్ట్ ఇయర్ 4 ఇయర్స్లోకి వెళ్ళిపోతుంది మన ఛానల్. అందుకోసం అయితే ఇట్లా చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి. ఇంత కష్టం కాదు. రెడీ అవ్వడం, మనం అనుకుంటాము మామూలుగా రెడీ అయ్యి లైవ్ చేసి మళ్ళీ మేకప్ తీసేసి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అండి నిజంగా. నేనైతే నాకు యూట్యూబ్ లేనప్పుడు నేను అనుకునేదాన్ని, అబ్బా వీళ్ళు ఎలా కష్టపడతారు అబ్బా యూట్యూబ్ టీవీలో అట్లా నేను చాలామందిని అనుకున్నా. కానీ ఏదైనా సరే అండి, మనము ఒక పని చేసినప్పుడు దాంట్లో మనం దుఃఖినప్పుడే దాని వాల్యూ, దాని యొక్క గ్రేట్నెస్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఎవరిని చిన్న చూపు చూడకండి. ప్రతి ఒక్క పనిలో కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. అది ఏ పని అయినా సరే కష్టపడుకోకుండా ఈ భూమి మీద ఎవ్వరూ రారండి. ఆఖరికి అనిమల్స్ కూడా అవి ఎంతో వేటాడితే కానీ వాటి కడుపు అనేది నిండదనమాట. సో కష్టపడితేనే ప్రతి ఒక్కటి వస్తుంది. మనం కష్టపడాలి అని చెప్పేసి ఫస్ట్ ఈ నేచరే మనకు నేర్పిస్తుంది కాబట్టి. సో కష్టపడండి, హ్యాపీగా ఉండండి.
మంచిగా లైఫ్ని మంచిగా హ్యాపీగా ఉండండి. బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకోవద్దు. ఈ భూమి మీద మనము ఒక్కరమేనండి. మనం ఒక్కరము అందరికీ నచ్చాలంటే అది అసాధ్యమన్నమాట. అసాధ్యం అంటే చాలా చాలా అసాధ్యం. నువ్వు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు నచ్చుకుంటే, నీకు నువ్వు నచ్చితే ఈ ప్రపంచంలో ఎవ్వరికి నువ్వు నచ్చాల్సిన అవసరం లేదు. నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, నీ కొరకు నువ్వు అన్నం తింటున్నావు, నీ కొరకు నువ్వు శ్వాస పీలుస్తున్నావు, నీ కొరకు నువ్వు లైఫ్ని మంచిగా స్పే చేస్తున్నావు. సో ఎవ్వరి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవ్వరి నెగిటివ్ కామెంట్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి, చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సో దానివల్ల వాళ్ళకి ఏమొస్తుందా అంటే ఏమీ రాదు. ఊరికే మనకేమో అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినామంటే కంపల్సరీ బ్యాడ్ కామెంట్స్ 10 ఉంటే కంపల్సరీ దాంట్లో 2-3 నెగిటివ్ కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. సో నెగిటివ్ కామెంట్స్ని మనం తీసుకోవాలా, బ్యాడ్ కామెంట్స్ని తీసుకోకూడదు. సో ఇట్లా లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. బాధపడుతూ ఉంటే లైఫ్లో ఏది రాదు. బాధపడుతూ ఉంటే మిగిలేది బాధే, ఏడుస్తూ ఉంటే మిగిలేది ఏడుపే. నువ్వు ఇట్లా ఏదైనా సరే సాధించాలా, నా వల్ల అవుతుంది అని గట్టిగా పట్టుకునేవనుకో, దాన్ని నీ నుంచి ఎవ్వరు విడదీయలేరండి. నువ్వు గట్టిగా పట్టుకుంటే దాని నుంచి నేను ఎవ్వరు విడదీయలేరు అనమాట. సో ప్రతి ఒక్క క్రియేటర్స్కి, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే అండి. కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు లేదా నెక్స్ట్ ఇయర్లో కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తున్నానండి. బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తాయండి. బ్యాడ్ కామెంట్స్ లేకుండా ప్రపంచంలో ఏది ఉండదు. సో బ్యాడ్ కామెంట్స్ కంపల్సరీ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తుంది. మనల్ని ప్రేమించే గుడ్ కామెంట్స్ కోసం మనం మంచిగా ఉండాలన్నమాట. మనకు అంతే కదండి. మనకి ఏది అవసరమో అదే తీసుకోవాలా, మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. సో అట్లా అనమాట. బ్యాడ్ కామెంట్స్ని అన్ని పట్టించుకోవకండి. గుడ్ కామెంట్స్ని అయితే తీసుకొని మీరు లైఫ్ మంచిగా మీరు ఎనర్జీ చేసుకొని ఇట్లా ఉండండి. యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి మంచి ప్లాట్ఫామ్ అండి. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కరి టాలెంట్లు అనేవి యూట్యూబ్ వచ్చిన తర్వాతే బయటపడుతున్నాయి కాబట్టి. సో యూట్యూబ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ప్రతి ఒక్కరికి చాలా విలువైన జీవితాన్ని అయితే ఇచ్చింది. సో మనం ఎప్పుడు కూడా యూట్యూబ్ అనే దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ నుంచి మంచి మంచి లైఫ్లు వచ్చినాయి అనమాట. ప్రతి ఒక్కరు సెటిల్ అయింది యూట్యూబ్ ఇన్కమ్ నుంచే. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నేనైతే కంపల్సరీగా ఇస్తానన్నమాట. ఇదేనండి నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫైనల్గా ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే పట్టించుకోవకండి. అట్లనే నెగిటివ్ మైండ్ నుంచి తీసేయండి. మనం ఒకసారి మైండ్లో మనం ఈ పని చేయాలా, సక్సెస్ అవ్వాలనుకుంటే ఆ సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. అది ఎన్ని ఇయర్స్ అయినా సరే వెయిట్ చేస్తూ ఉండాలి. సో చిన్నగా వచ్చిన సక్సెస్ అనేది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది అనమాట. ఒకే రోజు ఫేమస్ అయిపోయి ఒకే రోజులోనే డౌన్ కింద పడిపోయి ఇవన్నీ మనకొద్దు. చిన్నగానే నడుద్దాము, చిన్నగానే నడక నేర్చుకుందాము, చిన్నగానే ఉందామని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మనకు ఒక్క రోజులో ఫేమస్ అవ్వాలని లేదు, ఒక్క రోజులో స్టిల్ కింద పడిపోవాలని లేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే నేర్చుకుందాము. పరిగెడితే పాలు తాగడం కంటే నిల్చుకొని నీళ్ళు తాగి ప్రశాంతంగా ఉండడం బెస్ట్ కదా. సో అదే అండి నేనైతే ఈ వీడియోలో మొత్తానికి చెప్పాలనుకునేది ఏమంటే కష్టపడకోకుండా ఏది రాదు. సో హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ హార్డ్ వర్క్. కష్టపడండి, ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. నువ్వు ఎంత కష్టపడితే దేవుడు నీకు అంత ఫలితాన్ని ఇస్తాడనమాట. కష్టం మనది, ఫలితం దేవుణ్ణి. మనం ఏం కష్టపడుకోకుండా దేవుడి మీద భారం వేస్తే అది ఎప్పటికీ అసాధ్యం అనమాట. మన చేత కాని పనుల్ని దేవుడి మీద భారం వేయాలన్నమాట. మన చేత అయిన పనుల్ని మనమే సాధించి దాని ఫలితాన్ని దేవుడికి వదిలేయాలన్నమాట. సో నేను ఇదే చెప్తున్నానండి. హార్డ్ వర్క్ చేయండి, మంచిగా సక్సెస్ అవ్వండి. యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్క క్రియేటర్కి బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నానండి. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ ఇదే, ఇంకేం లేదు. హార్డ్ వర్క్ చేస్తేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. చిన్నగానే వస్తాయి వ్యూస్. ఒకేసారి 1000 లక్షలు రావాలంటే అది అసాధ్యం. ఫస్ట్లో వ్యూస్ వచ్చేసి 100, 200, 300 అట్లా వచ్చి ఫైనల్గా 1K, 2K అట్లా వస్తాయి అనమాట. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ జర్నీ. బాయ్.